టీమిండియా ప్రముఖ ఆటగాడు చేతేశ్వర్ పూజారా తన 20 ఏళ్ల క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. గత కొంతకాలంగా పూజారా టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇక చివరిసారి 2023లో ఆస్ట్రేలియాతో లండన్లోని ది ఓవల్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో పూజారా ఆడాడు. ఆ తర్వాత నుంచి భారత జట్టులోకి ఆయనకు తిరిగి వచ్చే అవకాశాలు కనిపించలేదు. ఈ నేపథ్యంలో పూజారా కూడా తన క్రికెట్ కెరియర్ను గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడు. తన రిటైర్మెంట్ ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన పూజారా భావోద్వేగపూర్వకంగా స్పందించాడు. భారత జెర్సీ వేసుకుని జాతీయ గీతం ఆలపిస్తూ మైదానంలో అడుగుపెట్టడం, ఆ క్షణాలు తన జీవితంలో ఎన్నటికీ మరవలేనని ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. అలాగే తన చిన్ననాటి కలను నెరవేర్చుకునే అవకాశం ఇచ్చినందుకు బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తన కెరియర్లో మెంటర్లు, కోచ్లు, గురువులు ఇచ్చిన మార్గదర్శకత్వానికి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. సహచర ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, అంపైర్లు, మీడియా, గ్రౌండ్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. పూజారా 2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేసి 103 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. మొత్తం మీదుగా టెస్టుల్లో 7,195 పరుగులు చేసిన అతను 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు చేశారు.